హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీకెండ్ మీరంతా ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో మేమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాము. సో ఇది నా సెకండ్ టైం అన్నమాట వెళ్ళడం. బికాస్ నేను ఫస్ట్ టైం ఇది స్టార్టింగ్లో పెట్టిన కొత్తలో వెళ్ళాను. అప్పుడైతే ఇంత అన్ని టెంపుల్స్ కానీ అవన్నీ ఓపెన్ లేకుండే అనమాట. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ అయిపోయాయి. అండ్ దీనికి వచ్చేసి టికెట్ ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్ళి మొత్తం 108 టెంపుల్స్ ఏమో ఉంటాయి. ఎవరికైనా విజిట్ చేయాలి అని అనుకుంటే అడల్ట్స్కి అయితే 250, సో చిల్డ్రన్కి అయితే 150 అనమాట. ఎవరైనా అండ్ ఇక్కడ విఐపి దర్శనం కూడా ఏదో ఉంది, దట్ ఈస్ 500. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళొచ్చు. నేనైతే లోపల ఏమీ వెళ్ళలేదు బికాస్ మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట ఈ ప్లేస్కి. అండ్ మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ టైంకి వచ్చేసింది. సో లోపలికి వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అంతా చూడాలి అని అనుకుంటే మాత్రం 1 to 2 hours ఈజీగా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము వెళ్ళడం వేస్ట్ అనిపించి మేము టికెట్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 to 8 వరకు ఉంటుందన్నమాట. మనకి 7:40కి వచ్చి లేజర్ షో వేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ దిస్ ప్లేస్ అట్ ఈవినింగ్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్త్ గోయింగ్. మేము వెళ్ళిన రోజు అయితే ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి అనమాట. ఆ రోజు చిన్నజీయ స్వామి గారు కూడా వచ్చారు. మేము అతన్ని కూడా చూసాం. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వైబ్ అని చెప్పాలి. సో ఇక్కడైతే మనకి మంచిగా ఎంగేజ్ చేశారు. మనం మంచిగా డాన్స్ కానీ ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా పాడారు పాటలు కానీ అన్నీ కూడా. అండ్ పక్కనే వచ్చి మనకి చిల్డ్రన్కి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ప్లే ఏరియా కూడా ఉంది పక్కన. సో ఎవరైనా విజిట్ అవ్వకపోతే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ గైస్ టు విజిట్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన టైంకి మంచిగా ఈ ఉత్సవాలు జరగడం వల్ల ఇంకొంచెం ఎక్కువ బాగా అనిపించింది. అండ్ మీకు చూసేసేయండి వాళ్ళు ఎలా పాడారు ఏంటి. సో మేము కూడా అలా కొంచెం సేపు జాయిన్ అయ్యామన్నమాట ఇందులో. అండ్ తనైతే చాలా బాగా ఎంగేజ్ చేశారు అందరినీ కూడా. అంటే ఎవరైనా కూర్చున్నా కూడా వాళ్ళందరికీ లేపి జాయిన్ అవ్వమని చెప్పి. సో చాలా అంటే చాలా బాగుండే వైబ్ అంతా కూడా. అండ్ ఎవరైనా ఇది ఆల్రెడీ విజిట్ చేశారు ఆ రోజు, అండ్ ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా చూసిన కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో మేము అలా కొంచెం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. అంటే దీనికి రియల్లీ అంటే మనం ఎక్కువ చాలా టైం ఉండాలి, ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇదంతా తిరగాలంటే. బికాస్ ఇది చాలా అంటే చాలా పెద్దదన్నమాట. నాకు తెలిసి చాలామంది వెళ్ళే ఉంటారు, ఎవరైనా వెళ్ళకపోతే చెప్తున్నాను. చాలా పెద్ద ప్రాపర్టీ అండ్ మనకు చాలా టైం పడుతుంది కూడా అనమాట. సో మాకు తెలియకుండానే మేము దగ్గర ఒక 1-2 hours స్పెండ్ చేసేసామేమో. బికాజ్ ఇట్ వాస్ అంతా బాగుండే అనమాట. ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ కాబట్టి మేము కూడా అలా వచ్చేసాము ఇంకా తొందరగానే. అండ్ మోరోవర్ మేము వెళ్ళిన రోజు పెద్ద క్రౌడెడ్ ఏం లేకుండే. అండ్ ఇట్ వాజ్ నార్మల్ ఓన్లీ. దాని తర్వాత 7:40కి వీ వర్ వెయిటింగ్ బికాజ్ లేజర్ షో వేస్తారని. బట్ మేము వెళ్ళిన రోజు లేజర్ షో లేదంట. సో ఇది ఫౌంటైన్ది షో ఏదో ఉండే అనమాట. సో ఇది కొంచెం సేపు చూసాము. ఇది అప్రాక్స్ మనకు ఒక 10 minutes ఉంటుంది అనుకుంటా అంతే. అంటే మనకి అక్కడ లోటస్ కనిపిస్తుంది కదా, అందులో సేమ్ అక్కడ ఉన్న స్టాచ్యూ చిన్న స్టాచ్యూ ఉంటుంది దాంట్లో. అది మెల్లమెల్లగా పైకి వస్తుంది అనమాట. సో పైకి వచ్చి మొత్తం ఇట్లా ఒక రౌండ్ తిరిగి కిందికి వెళ్ళిపోతుంది అంతే. సో అదొక 10 minutes 15 minutes ఏమో ఉండే అనమాట. బాగుండే. అందులో నుంచి కూడా మనకి మ్యూజిక్ అకార్డింగ్ టు ద మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్ అంతా కూడా వస్తుంది. బట్ ఆ రోజు మొత్తం మనకి ఉత్సవాల్లో ఉండే మ్యూజిక్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను మ్యూజిక్ ఏం క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా మేము అలా కొంచెం సేపు చూసుకొని బ్యాక్ హోమ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.